మాట్లాడదాం మోహన్ రెడ్డి గారు. రైట్, బిఫోర్ దట్ మనకి బీజేపీ నుండి సుహాస్ని ఆనంద్ గారు జాయిన్ అయ్యారు, వారితో ముందుగా మాట్లాడదాం. సుహాస్ని గారు నమస్కారం. నమస్తే అండి. రైట్, అంటే అందరికీ నమస్కారం. రైట్, సుహాసిని గారు, అంటే బీజేపీ నుండి కొంతమంది పెద్దలు వాళ్ళు మాట్లాడుతూ కూడా అసలు నెయ్యి అనేది కిలో 1000 రూపాయలు ఆ పైన ఉండాలి, అలాంటిది 400 అంతకంటే తక్కువలో ఎలా వస్తుంది అనేదే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అదే జరిగింది అన్నట్టుగా కొంతమంది మాట్లాడారు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటుంది ఏంటంటే అసలు జంతువుల కొవ్వు లేదని సిబిఐ స్పష్టం చేసింది కదా అంటున్నారు. బట్ అక్కడ ఒక కెమికల్ మిక్స్ అయితే జరిగింది, అది అసలు నెయ్యే కాని పదార్థాన్ని వాడారు అనేది కూడా వినిపిస్తున్నటువంటి మాట. దానికి మీరేమంటారు? ఒకటి ఇక్కడ రిపోర్ట్ ఆధారంగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ ల్యాబ్ రిపోర్ట్, అందులో రిపోర్ట్ ఆధారంగా అండ్ సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా ఆథెంటికేటెడ్ రిపోర్ట్స్. సో ఆ రిపోర్ట్ ఆధారంగా ఎప్పుడైతే కల్తీ జరిగింది అంటే ప్యూరిటీ లేదు అని చెప్పారో, వెంటనే కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే దానిపైన ఒక దర్యాప్తు వేయించడం. ఎందుకంటే ఇదేమి చిన్న విషయం కాదు. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆ తర్వాత వచ్చాక ప్రసాదానికి కూడా ఈక్వల్, అప్పుడే కంప్లీట్ అవుతుంది ఆ దర్శనం. సో అందరికీ తెలుసు గ్లోబల్ గాడ్, అందులోనూ ఒక లివింగ్ గాడ్ అన్నమాట వెంకటేశ్వర స్వామి. సో నాయకుడి ఇప్పుడు ఒక దర్శనం అయిన తర్వాత ఆ లడ్డు ప్రసాదం తిన్న తర్వాత ఆ అనుభూతి వేరు. అప్పుడు కానీ ఆ దర్శనం యొక్క కంప్లీట్నెస్ అవ్వదు. సో అందులోనూ ఆయనకేం డౌట్, తిరుమల తిరుపతి దేవస్థానం అన్నది ఒక బోర్డు, డోనర్స్ కి ఏం తక్కువ లేదు. ఎప్పుడు కూడా చాలా వైభవంగా, అంగరంగ వైభవంగా అక్కడ ఉన్న ఉత్సవాలు కానీ అన్ని కూడా చాలా బాగా జరుగుతాయి. ఆయనకేం లోటు లేదు. సో ఎక్కడా కూడా రాజీ పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇప్పుడు కెమికల్స్ విషయానికి వచ్చినప్పుడు అందులో ఇట్ వాస్ డిటెక్టెడ్ దట్ అసిటిక్ యాసిడ్, ఈస్టర్ అండ్ మోనోగ్లిజరైడ్స్ ఉన్నాయి అని చెప్పి. ఎందుకు వేయాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు వీళ్ళు ఏదో సిట్ లో ఏదో ఆ కొవ్వు లేదు ఈ కొవ్వు లేదు అంటే కాంప్రమైజ్ అయిపోతారా అంటే ఏంటి, 100% ఘీ ప్యూర్ గా ఉండాలి. దట్స్ ద థింగ్. తిరుమల తిరుపతికి సంబంధించినంత వరకు ఎందుకు రాజీ పడాలి అంటే, పామాయిల్ ఆయిల్, పామ్ కెనాల్ ఆయిల్ ఇవన్నీ కూడా ఉన్నాయి అని డిటెక్ట్ అయ్యాయి కదా. ఇది ఎప్పుడు ఇక్కడ ఈ విధంగా జరిగింది అని 2022లోనే ఒక వచ్చినప్పుడు కల్తీ జరిగింది అని ఇమ్మీడియట్ గా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఫస్ట్ క్వశ్చన్. ఒకటండి, భక్తి ఉన్న చోట విశ్వాసం ఉంటుంది, విశ్వాసం ఉన్న చోట విధేయత, క్రమశిక్షణ ఉంటుంది. ఆ క్రమశిక్షణ ఉన్న చోట తప్పులు దొరలవు. సో ఇక్కడ ఏంటంటే అసలు భక్తి విశ్వాసాలే లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే అది కంప్లీట్ గా ఆధ్యాత్మిక క్షేత్రం. సో అక్కడ ఆ భక్తి విశ్వాసాలు ఉన్న వాళ్లే పనులు చేయాలి ప్రతి సెగ్మెంట్ ఆఫ్ సర్వీస్ లో. సో అప్పుడే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా భక్తితో చేస్తారు. ఇక్కడ ఏదీ లేదు. అందులోనూ సుహాసిని గారు, మీది ఆడియో కొంచెం ప్రాబ్లంగా ఉంది, ప్లీజ్ ఒక్కసారి చెక్ చేసుకోండి. అంటే నా క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే, ఈ ఇష్యూ ఇలా నడుస్తూనే ఉంది చాలా రోజులుగా కూడా. హిందువులు లేదా లక్షలాది కోట్లాది మంది నిత్యం శ్రీహరిని దర్శించుకుంటారు తిరుమల క్షేత్రానికి వచ్చి. సో అలాంటి క్షేత్రంలో ఇలాంటి నెయ్యి కల్తీ జరిగింది అని కూటమి అంటుంది, లేదు కల్తీ జరగలేదని వైఎస్ఆర్సీపీ అంటున్నా కూడా వాళ్ళు సిట్తో మాకు నమ్మకం లేదు, సిబిఐతో కొంత నమ్మకం ఉంది, బట్ అక్కడ కూడా కేంద్రంతో వీళ్ళకున్నటువంటి సంబంధాల వరకు ఏదైనా జరగచ్చు అని సుప్రీంకోర్టు వరకు వెళ్ళాం, తేల్చారు ఆ జంతువు కొవ్వు లేదంటున్నారు. బట్ కెమికల్ ఇదైతే జరిగిందనేది సస్పెక్టెడ్ అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఇంత జరుగుతున్నప్పుడు కేంద్రం బాధ్యత ఏంటి, తప్పు ఎవరిది ఏంటి అనేది, అంటే ఇంతమంది మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఇందులో కేంద్రం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది? ఇందులో ఎవరు చేసేది ఏది ఉండదండి. అక్కడ క్లారిటీ ఆఫ్ రిపోర్ట్ అంతే. ఇది భగవంతుడు సంబంధించిన విషయం. సో ఎవరు ఇన్వాల్వ్ అయిపోయి దీనిలో మార్చడాలు చేర్చడాలు ఉండదు. గతంలో కూడా ఇక్కడ హిందువుల మనోభావాలు ఒక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిందే కాదండి. ఆ దేవాలయం ఆంధ్రప్రదేశ్ లో ఉండడం మనం చేసుకున్న అదృష్టం. కానీ ఇదే ఆంధ్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టిటిడి దేవస్థానం యొక్క బాధ్యత ఇది. ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది హిందూ భక్తులు వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు అసలు ఇక్కడ డౌట్ రావడానికి గల కారణాలు, గతంలో ఉన్న భోలే బాబా, దానిలో విపిన్ జైన్, పమిల్ జైన్
వాళ్ళ గురించి. అది తర్వాత 4.5 కోట్లు ఎందుకు ఆ చిన్నప్పన్న అకౌంట్ లోకి వెళ్ళింది, ఇది కాకుండా మార్చే ప్రయత్నం. అండ్ ఇంకొకటి, ఇది జగన్మోహన్ గుప్తా అనే ఆయన టెండర్ దక్కించుకోవడానికి 50 లక్షలు ఎప్పుడైతే అకౌంట్ లో వేశారో అది ఒక ప్రశ్నార్థకమైంది. ఈ అన్నిటినీ పక్కన పెట్టి టెండర్ కున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? అసలు 4 లక్షల లీటర్ల పాలు సేకరించేదై ఉండాలి డైరీ, 3 సంవత్సరాలు డైరీగా అది పనిచేసి ఉండాలి, 250 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి, సో 12 టన్నుల వెన్న రావాలి. మరి ఈ రూల్స్ అన్నిటినీ ఎందుకు అతిక్రమించి మార్చారు? అంటే క్వాలిటీ ఆఫ్ లడ్డు ఎప్పుడు ఉంటుంది? పాలు స్వచ్ఛమైనవి స్వీకరించినప్పుడు. అసలు ఇక్కడ పాలకి సంబంధించిన మొత్తం రూలే వైప్ ఆఫ్ చేసేసరే. మరి ఇవన్నీ చూస్తే ఇదొక క్వశ్చన్ మార్కు. తర్వాత ఇంకొకటి, అన్నిటిని మించి అసలు మాకు అక్కడికి వెళ్ళిన ఇతర మతాల వాళ్ళు కూడా నమ్మకం ఉంది ఆ దేవదేవుడి పైన అని సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలి. ఆ నమ్మకం కూడా ఆయనకి లేదు కాబట్టి గతంలో కూడా మనం చూసాం ఎన్నో పర్యాయాలు. కొంత జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నమ్మకం లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. మేం ప్రశ్నించేది ఏంటి అంటే, నమ్మకం ఉంటే కదా శ్రద్ధ భక్తి ఉంటాయి, అవి లేవు. అవి దానివల్ల ఈ 2022లోనే ఈ తేడా జరిగింది అన్నప్పుడు ఆ చిన్న తేడా, ఆ కొంచెం ఆ క్లారిటీని ఎందుకు మిస్ అయ్యారు అది కూడా క్లియర్ చేసేసుకోవాలి కదా. అందులో టీటీడీ విషయాల్లో మనం వై డు వి ప్లే గేమ్స్? అసలు 0.01% కూడా ఎందుకు కల్తీ ఉండాలి అన్నది. అక్కడ జంతు కొవ్వు ఉందా, లేకపోతే వీళ్ళు లార్డ్ గురించే మాట్లాడుతున్నా, బీఫ్ చాలో గురించే రిపోర్ట్ వచ్చిందా, ఇది కాదు. అంటే వేరే కొవ్వు ఉంటే ఓకేనా? రాజీ పడిపోతారా? అసలు ఆయిల్ మాత్రం ఎందుకు ఉండాలి? అసలు ప్యూర్ ఘీ ఆయనకి ఏం తక్కువ? టీటీడీ భగవంతుడికి ఆయన అకౌంట్ లో ఎక్కడా కూడా స్కేర్సిటీ ఆఫ్ మనీ లేదే. ప్రతి వాళ్ళు డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడుకుని వారి యొక్క అయిన కార్యక్రమానికి, వాళ్ళ ఇంట్లో ఉన్న శుభకార్యాలకి ప్రతిదీ కూడా తిరుమల తిరుపతి దర్శనం చేస్తూ అక్కడ చక్కగా పూర్తిగా ముడుపులు చెల్లించుకుని వెళ్తూ అంత అంగరంగ వైభవంగా వెలిగిపోతున్న ఆ దేవస్థానానికి ఎందుకు రాజీ పడాలి నెయ్యి విషయంలో? ఎందుకు రాజీ పడాలి డైరీ విషయంలో? అది మా క్వశ్చన్. ఇదేంటంటే ఇక్కడ రాజకీయంగా మనం మాట్లాడడం అని కాదు, అక్కడ జరిగింది తేడా. వాళ్ళ హయాంలో ఎందుకు కళ్ళు మూసుకుని కూర్చున్నారు? దానిని వెంటనే వాళ్ళు మాప్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఒకవేళ వాళ్ళు డైరెక్ట్ గా ఓపెన్ గా ఉండొచ్చు, దానిలో ఏంటి? అప్పుడు వచ్చింది కానీ ఇలా కేర్లెస్ చేసాం, ఫస్ట్ పాయింట్. రెండోది, లేదండి వచ్చినా సరే మా ప్రయత్నం మేము చేసాం, వాళ్ళకున్న ఆన్సర్స్ వాళ్ళు చెప్పాలి తప్ప ఇది దేవుడి విషయంలో మనమేమి వాళ్ళ పైన నెపాలు నెట్టేయడానికి దానికి ఏం లేదు. అన్నిటినీ మించి ఈ రోజు కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు కూర్చుని చాలా బాధ్యతాయుతంగా పారదర్శకతతో జవాబుదారీతనంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ ఏం జరుగుతున్నది అన్నది ప్రజల కోసం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పారు. సో ఇవన్నిటినీ చూసినప్పుడు డెఫినెట్లీ ప్రజలలో తెలుసు అందరికీ వాళ్ళకి నమ్మకం లేదు, భక్తి లేదు అని. దాని వల్ల పొరపాటు ఖచ్చితంగా జరిగింది. ఎందుకు పొరపాటు జరిగింది? ఈ రిపోర్ట్స్ చూపిస్తున్నాయి. ఈ రిపోర్ట్స్ ఏ ఆధారంగా వచ్చాయి? ద సెంట్రల్ గవర్నమెంట్ ఆథెంటికేటెడ్ రిపోర్ట్స్ ద్వారా మాట్లాడదామండి. ప్రైమ్ డిబేట్ లో ఒక స్మాల్ బ్రేక్